మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి 2023 వేకెన్సీ సంబంధించి ఎగ్జామ్ జరిగింది కదా! దీనికి సంబంధించినటువంటి ఫైనల్ డీవీ వెయిటింగ్ లిస్ట్ అంటే ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెయిటింగ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోండి దాదాపు మనకి పీజీటీ, టీజీటీ, నాన్ టీచింగ్ అన్ని జాబ్స్‌కి కూడా మనకి వెయిటింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటే మాత్రం వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. ఓకేనా? ఇది ఫైనల్ డీవీ వెయిటింగ్ లిస్ట్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి లిస్ట్ అనేది రాదు. ఓకేనా? మీకు నెక్స్ట్ మంత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంది. అండ్ కొన్నిటికి మాత్రం సెకండ్ రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. వాటికి కూడా మనకి త్వరలోనే ఫైనల్ డీవీ లిస్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి దాదాపు అన్ని టీచింగ్ వేకెన్సీస్‌కి, నాన్ టీచింగ్ వేకెన్సీస్‌కి ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది దాదాపు అయిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి మార్చ్‌లో ఉన్నాయి. మీకు ఒకసారి ఈ ఫైనల్ డీవీ లిస్ట్ అనేది ఎప్పుడు ఉందనేది చూపిస్తాను వెరిఫికేషన్ అనేది. అండ్ ఇక్కడ చూడండి 10/3 అంటే మార్చ్ 10థ్ నాడు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ల్యాబ్ అటెండెంట్ వీటన్నిటికి కూడా మనకి మార్చ్ 10థ్ నాడు ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరైనా నాన్ టీచింగ్ జాబ్స్ ఉంటే వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వండి. అండ్ పీజీటీ వాళ్ళకి మనకి 11th మార్చ్ నాడు అనేది ఉంది. ఈ సబ్జెక్టులన్నీ ఉన్నాయి. పీజీటీ బయాలజీ, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ కంప్యూటర్ సైన్స్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ ఇంగ్లీషు, పీజీటీ హిస్టరీ, పీజీటీ మ్యాథ్స్. సో ఇవన్నమాట వెరిఫికేషన్. ఇంకా చూడండి 12th నాడు మనకి టీజీటీ ఆర్ట్స్, ఇంగ్లీష్ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఉంది. అండ్ పీజీటీ ఫిజిక్స్, పీజీటీ సాంస్క్రిట్, టీజీటీ మ్యూజిక్ అండ్ టీజీటీ పీఈటీ ఫీమేల్ వాళ్ళకి 17th మార్చ్ నాడు వెరిఫికేషన్ అనేది ఉంది. డేట్స్ చూసుకోండి. పీజీటీ పీఈటీ మేల్ వాళ్ళకి 18th మార్చ్ అనమాట. అండ్ వీళ్ళందరికీ కూడా మనకి వెరిఫికేషన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీకు అడ్రస్ కనపడుతుంది కదా! నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి న్యూఢిల్లీలో ఆఫీస్ ఉంది. ఈ అడ్రస్‌కి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ గనక రాకపోతే మీ సెలక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి మీ సెలక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కదా! సో కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా డెఫినెట్లీ రావాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నాకు తెలిసి 2, 3 పోస్టులకైతే ఇంకా ఫైనల్ డీవీ రాలేదు. వాటికి కూడా మనకి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ అయిపోతే మనకి ఈఎంఐకి సంబంధించి జాబ్స్‌కి కొత్త నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మనకి వేకెన్సీ సంబంధించి క్లారిటీ రావాలి. అది వస్తే మనకి కొత్త నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి జూలైలో రావచ్చు. అండ్ ఇదనమాట ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి అప్డేట్. అండ్ ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి. ఓకే. అండ్ ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. కొంచెం దూరం ఉంటే బట్ బెస్ట్ జాబ్సే. ఓకే. సో ఇది ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.